ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనతో మాట్లాడుచున్న మాట. శుద్ధ హృదయము అంటే ఇప్పుడు లోకంలో పాపమేమీ లేనివారు అని కాదు. అలా అయితే భూమి మీద ఉన్న వారెవరును ఎన్నడూ దేవుణ్ణి చూడరు. మా అపరాధములు క్షమించు అని ప్రార్థన చేయాలి. యేసు తన శిష్యులందరికీ నేర్పించారు. అలాగే శుద్ధ అని మనము తర్జుమా చేస్తే కల్తీ లేకుండా అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అవునండి, కల్తీ లేని పాలు అంటే నీరు కానీ మరి ఏదైనా కానీ కలపని పాలు. శుద్ధమైన ధాన్యం అంటే పొట్టు వేరు చేసిన ధాన్యం. శుద్ధ అంటే కల్మషం, దోషం లేకుండా అని కూడా అర్థం వస్తుంది. అందువల్ల శుద్ధ హృదయం ఒక వ్యక్తి అంతరంగ స్థితి. అంటే నింద లేకుండా, యథార్థంగా, కపటం లేకుండా, ముక్కుసూటిగా, ఉద్దేశాలు, తలంపులు, భక్తి భావాల విషయంలో రెండు మనసులు లేకుండా, మోసం, అంధకారం లేకుండా ఉన్న హృదయం అనే అర్థం చెప్పుకోవచ్చు. చూడండి, దేవుని పైన, నీతి న్యాయములపైన సంపూర్ణంగా శుద్ధ హృదయం అయ్యి ఉండాలి. మనం బ్రతుకులు బయటి విషయాలను శుద్ధంగా చూస్తుంటే సరిపోదు. మనం అంతరంగంలో పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆయన ప్రజల శుద్ధత చూపవలసినది మానవ హృదయం గురించి. విభజనకు గురి కాని పరిశుద్ధ హృదయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. దేవుడు అన్నింటికంటే ముఖ్యంగా వారు తమ హృదయాన్ని కాపాడుకోవలసింది. క్రీస్తు ఉపదేశం గురి ఇది పవిత్రత, హృదయంలో ఏకీభావం, నిజ దైవ దర్శనం, హృదయ పవిత్రత పశ్చాత్తాపముతోనూ క్రీస్తుపైన నమ్మకముతోనూ ఆరంభమవుతుంది. పాపుల కోసం క్రీస్తు తానే బలి అయినందువల్ల వారి అంతరంగాన్ని శుద్ధీకరిస్తాడు. ఆ తర్వాత విశ్వాసులు వెలుగులో నడుచుకుంటూ ఇది తప్పు అని దేవుడు చూపించిన దాన్నన్నింటినీ విసర్జించాలి. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తులో విశ్వాసులకు ఆధ్యాత్మికంగా జ్ఞాన ప్రకాశం ఉంది. దేవుడు వారికి తెలుసు. వారు తమ ఆత్మ నేత్రాలతో చూస్తారు. చివరికి వారు క్రీస్తును ఆయన దివ్య మహిమ ప్రకాశంలో సహా చూస్తారు. అవునండి, మన యొక్క హృదయంలోని ఎటువంటి పాపం, ద్వేషం, అసూయ, కపటము లేకుండా పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవిస్తే కనుక, రెండు మనసులు కాకుండా ఏక మనస్సు కలిగి మనం జీవిస్తే కనుక, పరిశుద్ధత కనుక ఉంటే కనుక మనం దేవుణ్ణి చూచేవారిగా ఉంటాం. అటువంటి శుద్ధి హృదయం కలిగి మనం జీవిద్దాం. దేవుణ్ణి చూచేవారిగా మనం ఉందాం. దేవుడి కృప మన అందరికీ దయచేయును గాక. ఆమేన్.